భద్రాచలంలో కార్మిక శాఖ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వలస కూలీలు, మహిళా కార్మికులు, బాల కార్మికుల సమస్యలు వెలుగులోకి వస్తున్నా అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మిక చట్టాల ఉల్లంఘనలు జరిగినప్పటికీ తనిఖీలు, చర్యలు కనిపించడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాదు వేరే వాళ్ళు పని చేస్తున్నారు. భోజనానికి వెళ్ళాడు. నన్ను ఇక్కడ జస్వంత్ సాయి 12,000. భద్రాచలం పరిసర ప్రాంతాలలో హోటల్స్, వస్త్ర దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఇతర వ్యాపార సంస్థలలో పనిచేస్తున్న వలస కూలీలకు తగిన వేతనాలు, కార్మిక హక్కులు అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మహిళలతో అధిక గంటలు పని చేయించడంతో పాటుగా బాల కార్మికులను వినియోగిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇటీవల గ్రామ పంచాయతీ శిస్తు వసూళ్లలో ఓ మైనర్ బాలుడితో పని చేయించిన ఘటన మీడియాలో వచ్చినప్పటికీ సంబంధిత కాంట్రాక్టులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం లేదని స్థానికులు అంటున్నారు. ఈ అంశంపై వివరణ కోరగా సంబంధిత అధికారి తనకు సమాచారం లేదని చెప్పడం మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది. ఏలూరు జిల్లాలో పులి సంచారం కలకలం